వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ ట్విలైట్. నేను విజయ్ శంకర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టూ వీలర్స్ పై టోల్ ట్యాక్స్ దుష్ప్రచారం అంటూ గడ్కరీ క్లారిటీ. ఐఎస్ఎస్ లో అడుగుపెట్టిన శుభాంశు శుక్లా 14 రోజుల పాటు బృందం పరిశోధనలు. పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహిస్తామన్న కిషన్ రెడ్డి. రేవంత్ రెడ్డి అవినీతి చక్రవర్తి, కవిత సంచలన వ్యాఖ్యలు. రైట్, టూ వీలర్స్ పై టోల్ ట్యాక్స్ అంటూ దుష్ప్రచారం జరుగుతోంది. జూలై 15 నుంచి టూ వీలర్స్ పై టోల్ గేట్ల వద్ద ట్యాక్స్ వసూలు చేయనున్నారని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. దీంతో వాహనదారులు ఆందోళన చెందారు. దీనిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టతనిచ్చారు. టూ వీలర్స్ పై టోల్ ట్యాక్స్ వసూలు చేస్తారనేది తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. అవన్నీ ఊహాగానాలు, పుకార్లు మాత్రమేనని స్పష్టం చేశారు. మీడియా సంస్థలు ఇలాంటి వార్తలను ప్రసారం చేస్తుండడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ఈ మేరకు ఆయన పోస్ట్ చేశారు. టూ వీలర్స్ పై టోల్ ట్యాక్స్ వేసే ఎలాంటి ప్రతిపాదన లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. బైకులు టోల్ పై పూర్తి రాయితీ కొనసాగుతుందని అన్నారు. నిజం తెలియకుండా తప్పు దారి పట్టించే వార్తలను వ్యాప్తి చేయొద్దన్నారు. సంచలనాలు సృష్టించడం ఆరోగ్యకరమైన జర్నలిజానికి సంకేతం కాదని అన్నారు. దీనిని ఖండిస్తున్నామని తెలిపారు. జూలై 18న గడ్కరీ సోషల్ మీడియాలో ఫాస్ట్ ట్యాగ్ పాస్ పథకాన్ని ప్రారంభించారు. జాతీయ రహదారులపై సజావుగా ఇబ్బంది లేని ప్రయాణం వైపు ఇది ఒక ముందడుగని ఆయన అన్నారు. ఈ పాస్ ఫీజు, డ్యూరేషన్, డిస్టెన్స్, ఇతర నిబంధనలపై ఆయన సమాచారం ఇచ్చారు. రైట్, ఇక మరోవైపు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కూడా టూ వీలర్స్ పై ట్యాక్స్ పై క్లారిటీ ఇచ్చింది. అదంతా ఫేక్ న్యూస్ అని తేల్చింది. టూ వీలర్స్ ట్యాక్స్ విధించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు చేస్తోందని కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. అటువంటి ప్రపోజల్ ఏది ప్రభుత్వం దృష్టిలో లేదని స్పష్టం చేసింది.
రైట్. ఇక నేషనల్ హైవేస్ పై టూ వీలర్స్ పై కూడా త్వరలో ట్యాక్స్ విధించనున్నారు అనేటువంటి ఒక ప్రచారం ఏదైతే సోషల్ మీడియాలో విపరీతంగా జరుగుతోందో దానికి సంబంధించి కేంద్ర మంత్రి గడ్కరీ ఒక క్లారిటీ ఇచ్చారు. అలాంటిది ఏమీ లేదు, టూ వీలర్స్ పై ఎటువంటి ట్యాక్సులు కూడా విధించేటువంటి ప్రసక్తే లేదంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా ఇటువంటి దుష్ప్రచారాలు మీడియాకి మంచిది కాదంటూ కూడా ఆయన తేల్చి చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి లెనిన్. విజయ్, టూ వీలర్స్ పై టోల్ ట్యాక్స్ అంటూ ఏదైతే దుష్ప్రచారం అయితే జరుగుతుంది సోషల్ మీడియాలో కొంత వైరల్ గా అయితే మారింది. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే టూ వీలర్స్ పైన టోల్ ట్యాక్స్ వేసే ఎలాంటి ప్రతిపాదన లేదని కేంద్ర మంత్రి అయితే స్పష్టం చేశారు. బైకుల టోల్ పై పూర్తి రాయితీ కొనసాగుతుందని చెప్పేసి కూడా అన్నారు. అయితే నిజం తెలియకుండా తప్పుదారి పట్టించే వార్తలను వ్యాప్తి చేయవద్దని చెప్పేసి కూడా అటు మీడియాకి అయితే విజ్ఞప్తి చేశారు. అయితే దీనిని తనకు అందిస్తున్నట్లయితే తెలిపాడు. అయితే ఏదైతే టోల్ ఛార్జెస్ సంబంధించినటువంటిది ఏదైనా అది తప్పుడు ప్రచారమే అని చెప్పేసి కూడా అటు కేంద్ర మంత్రి అయితే తెలిపారు విజయ్. అయితే మరోవైపు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కూడా టూ వీలర్స్ పై ట్యాక్స్ పై అయితే క్లారిటీ ఇచ్చింది. అదంతా ఫేక్ న్యూస్ అని చెప్పేసి కూడా తేల్చి చెప్పింది. టూ వీలర్స్ ట్యాక్స్ విధించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు చేస్తున్నాయని కొన్ని మీడియా సంస్థలు అయితే ప్రచారం చేస్తున్నాయి. అటువంటి ప్రపోజల్ ఏది ప్రభుత్వం దృష్టిలో లేదని చెప్పేసి కూడా స్పష్టం అయితే చేసింది విజయ్. రైట్, థ్యాంక్ యూ లెనిన్. నిజామాబాద్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ప్రాంత రైతులకు పసుపు బోర్డు బహుమతి అని మంత్రి అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా ఈ నెల 29న పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం ఘనంగా నిర్వహించనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. అనేక సంవత్సరాలు పసుపు రైతుల ఆకాంక్ష బోర్డుతో నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు. అనేక రాజకీయ పార్టీలు హామీ ఇచ్చిన అరవింద్ కృషి వల్ల ప్రధాని మోదీ ఆదేశాలతో పసుపు బోర్డు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మన సమాజంలో అనాదిగా ఋషుల కాలం నుంచి వేదాల కాలం నుంచి కూడా మరి ఆరోగ్యానికి సంబంధించినటువంటి అన్ని విషయాలలో మనిషికి సంబంధించినటువంటి మనిషి పుట్టినప్పటి నుంచి ఆఖరి శ్వాస వదిలిన తర్వాత కూడా పసుపు మనిషి జీవితంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి అటువంటి పసుపు పండించేటువంటి రైతుల జీవితాలలో వెలుగులు నింపాలనేటువంటి ప్రయత్నమే చిన్న ప్రయత్నము. ఇది రైతులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలి. భవిష్యత్తులో ఈ యొక్క జాతీయ పసుపు బోర్డు ద్వారా రైతులకు మేలు జరిగే విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పి నేను జిల్లా రైతులందరూ కూడా కోరుతా ఉన్నాను. రైతులందరూ కూడా పూర్తి సమన్వయంతో మరి అందరూ కూడా కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను. ఒకసారి కార్యాలయం ప్రారంభమైన తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ఏ రకంగా ఉండాలో మనకు మరి కామర్స్ మినిస్టర్ అయినటువంటి పీయూష్ గోయల్ గారు కానీ లేక హోంమంత్రి గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి మరి మంత్రులు కావచ్చు అధికారులు కావచ్చు అందరూ కలిసి కూర్చొని చర్చిస్తాము. పసుపు బోర్డు పెట్టేంత వరకే మా యొక్క పార్టీ యొక్క బాధ్యత. ఎందుకంటే ప్రజలకు మేము హామీ ఇచ్చాము. ఈరోజు పసుపు బోర్డు ఆఫీస్ కానీ బోర్డు పెడతా ఉన్నాము. బోర్డు అందరం కలిసి ఒక గవర్నమెంట్ గా నాన్ పొలిటికల్ గా ఈ యొక్క బోర్డును రైతులకు ఉపయోగపడే విధంగా దేశంలో పసుపు ఉత్పత్తి పెరిగే విధంగా పసుపు ఉత్పత్తి చేసేటువంటి రైతులకు లేకపోతే పసుపుకు సంబంధించినటువంటి వాల్యూ యాడెడ్ చేసేటువంటి అన్ని వర్గాలకు మేలు జరిగే విధంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడే విధంగా ఇది అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి పేరు తెచ్చే విధంగా మరి భవిష్యత్తులో అందరం కలిసికట్టుగా నిర్వహించుకోవాల్సిన పూర్తిగా యథేచ్ఛగా ప్రతి ఒక్కరి బాత్రూమ్లలోకి వెళ్ళి బెడ్రూమ్లలోకి వెళ్ళి వ్యాపారాలలోకి వెళ్ళి
సంబంధాలకు వెళ్ళి తొంగి చూశారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా. ఇంత దుర్మార్గంగా దేశంలో ఎక్కడ కూడా ట్యాపింగ్ జరగలే. దేశ వ్యతిరేక శక్తులకు సంబంధించి ఏదైనా ఎక్కడైనా ట్యాపింగ్ జరిగితే దానికి పక్కాగా కమిటీలు ఉంటాయి. అందులో చర్చించి ఏ వ్యక్తి ఇందులో మీడియాకు సంబంధించినటువంటి ఎడిటర్స్, మీడియా అధినేతలు, మీడియా రిపోర్టర్స్ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారు. ఇవాళ నేను ఇంటర్వ్యూ చూశాను నేను. కాబట్టి మీడియాను కూడా వదలే. ఇందులో ప్రతి ఒక్కరి యొక్క ఫోన్లు ట్యాపింగ్ చేసినటువంటి నేపథ్యంలో ఇది ఒక సాదాసీదా కేసు కాదు. ఈ కేసు మరి ఖచ్చితంగా సిబిఐ ద్వారానే పూర్తి స్థాయిలో పరిష్కారం అవుతుంది, దోషులకు శిక్ష పడుతున్నటువంటి ఆలోచన ఈరోజు తెలంగాణ ప్రజలలో ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ఈ కేసును సిబిఐకి ఇవ్వాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. పూర్తిగా యథేచ్ఛగా సీఎం రేవంత్ పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడు పదే పదే ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరపాలని డిమాండ్ చేశారని గుర్తు చేశారు. తెలంగాణ పోలీసులపైనే స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తే న్యాయం జరగదని కాంగ్రెస్లో ఉన్నవారు కూడా అంటున్నందున బీఆర్ఎస్లో కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలంటే రేవంత్కు చిత్తశుద్ధి ఉంటే సీబీఐకి ఫోన్ ట్యాపింగ్ కేసును అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. హైకోర్టు న్యాయవాదుల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని ఆరోపించారు. మొదటి నుంచి ట్యాపింగ్ కేసును సీబీఐకి కాంగ్రెస్ ఇస్తుందా ఇవ్వదా అనే అనుమానంతో బీజేపీ హైకోర్టుకు వెళ్లిందన్నారు. ట్యాపింగ్ కేసు సాధారణమైంది కాదని, తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు సీబీఐకి కేసు అప్పగించాలని డిమాండ్ చేశారు. వాళ్ళ సంగతి తర్వాత ఇంకా 3 ఏళ్ళు రేవంత్ రెడ్డి సీఎం, ఇంకొక 5 ఏళ్ళు ఆయన మళ్ళా ఉండాలని ఆయన మళ్ళీ ట్రై చేస్తున్నాడు. విన్నావా? ఆయన ట్రై చేస్తున్నాడు. నేను కూడా 9 ఏళ్ల లోపల నేను సీఎం కావాలని నేను ట్రై చేస్తున్నా. అంత ఈజీగా వాళ్ళకి ఆడొస్తాయి. ఈయనే మేము ప్రజల దగ్గర, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సర్వీస్ చేసుకుంటూ ప్రజలకు ఇచ్చిన రాహుల్ గాంధీ నాయకత్వంలో పథకాలను అమలు చేస్తూ, మీరు నిన్న కూడా చూసారు కదా సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు. ఈ 3 ఏళ్ళు ప్రజలు 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు, ఇంకొక 5 ఏళ్ళు ప్రజలు అవకాశం ఇచ్చి సీఎం కావడానికి నేను ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సర్వీస్ చేసుకుంటూ పనిచేస్తాను అన్నాడు. వాళ్ళు ఆల్రెడీ దాన్ని దరఖాస్తు పెట్టిండు కదా తెలంగాణ ప్రజలకు. ఇంకొక ఈ 3 ఏళ్ళు కాక ఇంకొక 5 ఏళ్ళు పెట్టిండు. ఆయన 5 ఏళ్ళకి దిగిపోయే టైం నా దరఖాస్తు ఉంది తెలంగాణ ప్రజల దగ్గర. నేను కూడా సీరియస్గానే ఉన్నా. మా దాంట్లో మళ్ళా ఉన్నారు, ఇంకా ఇవన్నీ ఉన్నాయి కదా. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల మధ్యలో ఉండే పార్టీ. నేను కాంట్రవర్సీ మొదలు నుంచి లేను కాబట్టి 10 ఏళ్ళకి నేను క్లెయిమ్ చేస్తున్నా. మా సర్వీస్ పబ్లిక్లో ఉండేదే కదా, ఫుల్ టైం కదా మేము. మా ఏమి వాళ్ళ ఇంటి దుకాణాలు కావు కదమ్మాయి, ఏది కేసీఆర్ ఫ్యామిలీ దుకాణాలు కావు కదమ్మాయి. చెప్పండి, మా నాయకులలో మా మీద ఇట్లున్నాయి పంచాయతీలు ఏమన్నా. కాబట్టి ఏదున్నా కేసీఆర్ కుటుంబం సంగతి నేను ఏం చెప్తున్నా అంటే, మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడితే మీకు కరెక్ట్గా బాగుంటుంది. తెలంగాణ సీఎం పదవిపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ 3 ఏళ్లు రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటారని స్పష్టం చేశారు. వచ్చి 5 ఏళ్లు మళ్లీ ముఖ్యమంత్రి కావడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి సీఎంగా దిగిపోయాక తాను ముఖ్యమంత్రిని కావడానికి ప్రయత్నం చేస్తానని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడేందుకు భయపడి సీఎం రేవంత్ రెడ్డి బనకచెర్లపై సైలెంట్ అయ్యారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు భేటీ తర్వాత బనకచెర్లకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని, జూలై 6వ తేదీకి తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ జరిగి సంవత్సరం అవుతుందన్నారు. చంద్రబాబుకు రేవంత్ రెడ్డి హైదరాబాద్ బిర్యానీ తినిపించి బనకచెర్ల నీళ్లను అప్పగిస్తున్నారని ఆమె ఆరోపించారు. కేసీఆర్ గారు కళలో కూడా తెలంగాణ ప్రజలకు ఏ విషయంలో కావచ్చు, ఆ నీళ్లు కావచ్చు, నిధులు కావచ్చు, నియామకాలు కావచ్చు,
కలలో కూడా ఆయన తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయబో రెడ్డి గారు జూలై 6వ తారీఖు చంద్రబాబు నాయుడు గారితో తర్వాతనే కొత్తగా వచ్చినటువంటి ప్రాజెక్టు పోలవరం బనకచెర్ల లింకేజ్ ప్రాజెక్టు. ఆయన చాలా తెలివిగా పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞులు కాబట్టి వారి అనుభవం అంతా ఉపయోగించి గోదావరి కావేరీ లింకేజ్ అని 90% నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టి వాళ్ళు బనకచెర్ల ప్రాజెక్టు. కానీ మన ముఖ్యమంత్రి గారు మన నీళ్లు దోపిడీకి గురవుతున్నా కూడా కనీసం మాట్లాడలేనటువంటి స్టేజ్లో మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మరి ఆయన తొందరగా మేల్కొనాలి. అప్పుడే జూలై 2024లోనే పనులు అయితే ప్రారంభమైనాయి. ఇప్పుడు మేల్కొని మేము ఆపేస్తాం బనకచెర్లను అని చెప్పి గప్పాలు కొడుతున్నారు మంత్రులు తప్పితే చేసిందేమీ లేదు. ఇప్పటి వరకు కూడా అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అడుగుతలేరు, మోడీ గారిని ప్రశ్నిస్తలేరు. సో 100% ఇది నాటకం తప్పితే నిజం కాదని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇక్కడ హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు గారిది రేవంత్ రెడ్డి గారి మీటింగ్ అయిపోయిన తర్వాతనే మన కేంద్ర ప్రభుత్వ సంస్థ వాటర్ లింకేజ్ ఏదైతే ప్రాజెక్ట్ ఉంటుందో ఆ డిస్కషన్ ప్రారంభమైంది. అది ఆధారాలతో సహా ఉన్నది. జూలై 15న వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. సో ఇందులో కొత్తదనం ఏం లేదు. కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఎదురు చెప్పలేనటువంటి ఒక అచేతన స్థితిలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉండడం నిజంగా కూడా మన ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యేలకు అవమానం జరిగిందని ఆయన విమర్శించారు. కలెక్టర్, ఎస్పీ, ఎంపీని ఒక టేబుల్ మీద కూర్చోబెట్టి మరోచోట కార్పొరేషన్ డైరెక్టర్లతో కలిసి ఎమ్మెల్యేలను కూర్చోబెట్టారని అన్నారు. కలెక్టర్ కంటే ఎమ్మెల్యే ప్రోటోకాల్ పెద్దది అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ నిబంధనలు పాటించలేదని, ప్రభుత్వం కార్యక్రమాలకు స్పీకర్, డిప్యూటీ స్పీకర్లకు కూడా ఆహ్వానించాలని అన్నారు. ఇది మొదటి తప్పుగా భావిస్తున్నామని తెలిపారు. అంతేకాకుండా ఎమ్మెల్యేలకు అవమానంపై సీఎస్లకు రేఖ రాస్తామని చెప్పారు. ISS తో క్యాప్సూల్ డాకింగ్ సక్సెస్ అయినట్లుగా తెలుస్తోంది. 14 రోజుల పాటు ISS లో శుక్లా బృందం ఉండనుంది. ఇక అంతరిక్ష కేంద్రంలోకి శుభాంశు శుక్లా అయితే చేరుకున్నారు. 14 రోజుల పాటు అక్కడ ప్రయోగాలు చేసి ఆయన తిరిగి రానున్నారు. ప్రస్తుతం ఆ లైవ్ చూద్దాం. We built in updates. Keep watching 4 Sides TV.